దేవు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు యొక్క సన్నిధానములో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని 35 నుండి ఉన్న విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎంత అద్భుతమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ చాలా శక్తివంతమైన విషయాలు. మనము ఒక్కొక్క అంశాన్ని ధ్యానిస్తూ దీన్ని ముగిస్తున్నాం, కానీ ముగించేది కాదు. ఇది సాధారణమైన స్థాయిని గురించి మాట్లాడడం లేదు. క్రీస్తు ప్రేమను ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం, దాని మీద మన విజయం ఆధారపడి ఉంది. మనల్ని ఓడించాలి, చెరపట్టాలి, మన స్థానము నుండి మనల్ని తొలగించాలి, మన నిరీక్షణ నుండి, నిశ్చయిత నుండి తొలగిపోయేటట్లుగా చేయాలి అని చూస్తున్న అనేకమైనవి, అవి శత్రువు ద్వారా కలుగుతున్నవి కావచ్చు, మానవ బలహీనతను బట్టి చోటు చేసుకుంటున్న విషయాలు కావచ్చు. అవేవైనా క్రీస్తు ప్రేమలో మనకేముంది? గొప్ప విజయం, అత్యధికమైన విజయం ఉంది. అది ముఖ్యమైన విషయం. దేవుని ప్రేమలో నీకు విజయం ఉంది. నీ మీదికి ఏది వస్తున్నా నీ విజయం యొక్క రహస్యం ఏంటంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా. మనం దేవుని ప్రేమిస్తున్నామని కాదు, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని కాదు. ఆయనకున్న ప్రేమ ఎంత లోతైనది, ఎంత ఎత్తైనది. ఆయన ప్రేమను గురించి ఆలోచించండి. ఆయన ప్రేమను గురించి ఆలోచించండి. మన బలహీనతలో ఆయన ప్రేమ అధికం కావడం ఎంత ఆశ్చర్యం. మన శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. మన శత్రుత్వము ఆయన ప్రేమను కదిలించలేదు, తాకలేదు. ఆయన ప్రేమను గురించి ఆలోచించాలి. అక్కడుంది నీ యొక్క విజయం. ఇదంతా చాలా విచిత్రమైన విషయం, చాలా విచిత్రమైన విషయం. ఈ ప్రపంచమంతా వెతుకుతున్న విధానం వేరు, కానీ దేవుడు మనకు బయలుపరిచే విధానం వేరు. దేవుడు మనకు నేర్పించేవి మూలపాఠాలు ఉన్నాయి కదా, ప్రాముఖ్యమైనవి. మూలపాఠాలంటే పునాది సిద్ధాంతాలు. అంటే నువ్వు ఎంత అంతస్తుకి ఎదిగినా 151 అంతస్తు అయినా దాని మీదే కట్టాలి. నువ్వు ఎంత ఎత్తుకైనా దాని మీద నుండే వెళ్ళగలవు. అది పునాది సిద్ధాంతాలంటే. అందులో దేవుడు అంతా కూడా తనను గురించే మాట్లాడతాడు. మన విజయం ఆయనలో ఉంది, ఆయన వ్యక్తిత్వంలో, ఆయన తెలుసుకోవడంలో. మన మార్పు ఆయన తెలుసుకోవడంలో ఉంది. మన ఉజ్జీవం ఎక్కడుంది? మనము పొందుకునే జ్ఞానంలో కాదు, దేవుణ్ణి గురించి పరిశోధించే విషయంలో ఉంది. కానీ సాతాను సబ్జెక్ట్ దేవుని గురించి ఉండదు. వాడు ఎప్పుడు కూడా మనుషుల గురించి మాట్లాడతాడు, మనల్ని గురించి మాట్లాడతాడు, పరిస్థితుల గురించి మాట్లాడతాడు. వాడి సబ్జెక్ట్ అంతా ఇదే. మీరు దేవుణ్ణి గురించిన సబ్జెక్టు మొదలు పెట్టండి, సాతాను సులువుగా మీరు ఎదిరించగలరు, జయించగలరు. వాడు పారిపోవడం మీరు చూస్తారు మొట్టమొదటిగా. మనమే కదా ఎప్పుడు పారిపోతుంటాం, మనమే పారిపోతుంటాం కదా. వాడు పారిపోవాలంటే దేవుణ్ణి గూర్చిన విషయాలు నువ్వు మొదలు పెడితే వాడు పారిపోతాడు. దేవుణ్ణి గూర్చిన విషయాలు, దేవుని జ్ఞానం మనకు అర్థం కాదు, కానీ ఆయన జ్ఞానము, ఆయన చెప్పింది చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని మాట్లాడడం మొదలు పెడితే సాతాను పారిపోవాల్సి వస్తుంది. అలాగే ప్రభువు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్పాడు. ఒక చిన్న విషయం ఉంది, పెద్దదో చిన్నదో అనుకోండి,
అదేంటంటే నమ్మడం. అది నీ వల్ల అయితే, ఇది గనక నీ వలన అయితే, అది తన వలన అయిన వ్యక్తికి ఏదైనా చేయగలుగుతాడు, అన్నిటినీ చేయగలుగుతాడు, అన్నీ సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే. ఎవరిని నమ్మడం? దేవుణ్ణి నమ్మడం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం నీ వల్ల అవుతే, మనం అంత గొప్పగా చెప్పుకునేది అదే కదా. నేను పుట్టిందే దాంట్లో, నేను పెరుగుతుందే దాంట్లో, నేను వేరు తన్ని స్థాపించబడిందే దాంట్లో, నేను ఈత కొడుతున్నదే దాంట్లో, మునిగి తేలుతున్నంత లోతైనది కలిగి ఉన్నదే దాంట్లో అనుకుంటాం కదా. అసలు అదే దాంట్లోనే నీ విజయాలన్నీ ఉన్నాయి, దాంట్లోనే నీ సామర్థ్యం ఉంది, దాంట్లోనే నీవు ఊహించలేని అంతస్తులో నిలబడేది, నీవు నిలబడేది దేంట్లో ఉంది? దాంట్లో ఉంది. ఏంటది? ఆయన నమ్మడం నీకు చేతనవుతే. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా, అందుకే నేను ముందే ఆ మాట వాడాను, విచిత్రంగా ఉంటుందని. ఆయన్ని తెలుసుకోవడంలో, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో దాంట్లో ఏముందో తెలుసా? ఏవైతే ప్రపంచాన్ని ఓడిస్తున్నాయో, ఏవైతే విశ్వాస ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయో, వాటి మీద అత్యధికమైన విజయం ఇందులో ఉంది. దేవుని ఎంత ప్రేమించాడో. నన్ను చాలాసార్లు ఆ సబ్జెక్ట్ పక్కన పెడతా, ఇదంతా పాజిటివ్ కదా, ఇదంతా పాజిటివ్ విషయం, ఇదంతా నాకు ఆనందం కలిగించే విషయం, ఇవి కాదు, కష్టతరమైన ముందు పెట్టి చాలా క్రిటికల్గా ఆలోచిస్తూ, నేను ఎంతో నా యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నేనేదో బాగా కష్టపడేందుకు కష్టమైన విషయాలు ముందేసుకొని చేద్దాం అని ఈ సబ్జెక్టును పక్కన పెడుతుంటాం మనం. కానీ ఇదే వీటన్నిటిలో శ్రమలు మొదలుకొని మాట్లాడుతున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, వీటన్నిటిలో ఎటువంటి విజయం? మామూలు విజయం కాదు, అధికమైన విజయం మాత్రమే కాదు, అత్యధికమైన విజయం. ఆ అధికములో ఎంత అధికమో చెప్పలేనంత విజయం దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో దాంట్లో ఉంది. మనం దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి, నేనంత పెద్ద భక్తి పరున్నా, నేనంత భక్తుల వలె, వారి వలె, వీరి వలె అని అనుకుంటూ ఉంటాం కదా. కాదు, అది కాదు ఇక్కడ విషయం. దేవుడు నిన్నెంత ప్రేమించాడో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనకు విజయం ఉంది. వీటన్నిటిలో విజయం ఉంది. వీటన్నిటిలో చెప్తున్నాడు కదా, అవి మనం చూస్తున్నా. శ్రమలో అత్యధికమైన విజయం ఉంది. ఎలా? దేవుని నేను ఎంత ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో. బయటికిది ఆ పుస్తకాన్ని, బయటికిది ఆ గ్రంథాన్ని. మనస్సులో అన్ని పుస్తకాల క్రింద పెట్టేసాం కదా, అంటే అన్నిటినీ ప్రక్కన పెట్టేసరికి అది మొత్తం కిందికి. ఎందుకంటే ఫస్ట్ మనం అదే బుక్ను చదివాం, ఫస్ట్ మనం అదే బుక్ను రక్షణ పొందినప్పుడు మన ఉత్సాహం పరమగీతంతో పోటీపడే అంతగా నా ప్రభువుని గురించి నాకు అంత ఉంది, నా ప్రభువే నా ధ్యానం, నా ప్రభువే నా సంతోషం, అంతా ఆయన చూసుకుంటాడు, మరణమైన ఆయన చూసుకుంటాడు. అది కదా రక్షణ యొక్క ఉత్సాహం. మీరు ఆలోచించండి, మనకున్న ఏది కాదు, ఆయన మన కోసం చేసినవి. నేను ఉన్న పాటన ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన నా కొరకు అన్నిటినీ చేసి ముగించాడు అనే అద్భుతమైన జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన అది మొదటిగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకము ప్రక్కకు జరుపుతుంటే అది క్రిందికి అయిపోయింది, దాన్ని బయటికి తీయాలి. దాంట్లో శ్రమలో గొప్ప విజయం ఉంది, బాధల్లో అనగా నొప్పిలో గొప్ప విజయం ఉంది, హింసలో గొప్ప విజయం ఉంది, కరువులో గొప్ప విజయం ఉంది, వస్త్రహీనతలో గొప్ప విజయం ఉంది, అలాగే అపాయాల్లో, ఆపదల్లో, ప్రమాదాల్లో గొప్ప విజయం ఉంది. ఈ ప్రమాదాలు, అపాయాల గురించి కూడా మనం వింటూనే ఉండాలి. నాకైతే ఒక 4 వారాలనే చెప్పకపోతే ఎలా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రమాదం అనగానే ఉలికి పడుతూ ఉంటాం కదా.
అత్యధిక విజయం నాకు ఉందని నువ్వు చెప్పగలిగి రోజు వరకు వింటూ ఉండాలి. శ్రమలన్నా ఉలికి పడుతున్నామా? శ్రమలు అవే కావాలి, బాధలు అవే కావాలి, అనగలగాలి. అటువంటి స్టాండర్డ్లోనికి రావాలి మనం. అది మనం గుర్తించాలి. ఎవరికి రావాలి? యేసయ్య ఉన్న ధోనికే రావాలి. యేసయ్య ఉన్న గృహమే. వేరే వాళ్ళు తట్టుకోలేరు. వేరే వాళ్ళకి అవిశ్వాసం లేదు. వేరే వాళ్ళు దాన్ని మేలు కొరకు ఉపయోగించుకునే జ్ఞానము, బోధ వారి దగ్గర లేదు. వాటిని వ్యతిరేకంగా చూసేది ఉంది, కానీ వాటినే మనము ప్రమోషన్గా మార్చుకునే బోధ మన దగ్గర ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యములో మనలను ప్రేమించిన వాని ద్వారా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే దాంట్లోనే ఉంది. వీటన్నిటిలో అత్యధికమైన విజయం. వేటన్నిటిలో అంటే ఏవైతే మనం వ్యతిరేకంగా చూస్తున్నామో, ఏవైతే మనము అదంతా ఇబ్బందికరంగా, బాధాకరముగా, దేవునిలో ఉన్న సంతోషాన్ని పోగొట్టేవిగా, దేవునిలో ఉన్న నిరీక్షణను, ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని పోగొట్టేవి అనుకుంటున్నామో, వాటిలో అత్యధికమైన విజయాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగముగా మనం చూస్తున్నాం. ఉపద్రవాల గురించి నేర్చుకున్నాం కదా. చివరిగా ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఖడ్గం. ఏం ఖడ్గాన్ని గురించి చూపిస్తున్నాడు ఇక్కడ? రాజుల దగ్గర నిలబడి వారు మా చట్టాలు ఇవి కదా, ఆ నామం ఎత్తితేనే కదా చంపడానికి సైతాన్ మమ్మల్ని నియమించింది, ఆ నామం తప్ప అడ్డమైన పనులన్నీ నువ్వు చేయొచ్చు. ఆ రోజుల్లో గురించి మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నారు? ఆ నామం ఒక్కటే ప్రక్కన పెట్టు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ నామము అనేది నువ్వు చెప్పినట్లయితే మేము నిన్ను ఖడ్గానికి అప్పగించాల్సి వస్తుంది. ఖడ్గము ఖండిస్తుంది నీ శిరస్సును. శిరచ్ఛేదనం. ఖడ్గం అంటే ఏంటి? ఇక్కడ శిరచ్ఛేదనం అనేది జరుగుతుంది. ఖడ్గమైన ఆ ఖడ్గం ఏం చేస్తుంది? ఆ ఖడ్గమే ఆ రోజున ఆ ఖడ్గానికి అప్పగిస్తారు. అక్కడ ఆ ఖడ్గము వారి శిరస్సును వేరు చేస్తుంది, ఖండిస్తుంది. అది ఇక్కడ చెప్తున్నాడు, శిరచ్ఛేదనం అని చెప్తున్నాడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖడ్గమైన, శిరచ్ఛేదనమైన, మొండెము నుండి తలను వేరు చేయడమైనా, అదైనా వేరవుతుందేమో, కానీ క్రీస్తు ప్రేమ నుండి అది మనల్ని వేరు చేస్తుందా? ఇటువంటి మాట చూడండి. మరణం అనేది ఇక్కడ మరణమైన, మరణ భయం వేరు చేస్తుందా? ఎటువంటి శక్తివంతమైన మాట. దానికి మరణం మీద విజయం పొందడానికి యేసయ్య ప్రేమలో మనకేముంది? విజయం ఉంది. చంపుతామన్న భయం, మరణానికి అప్పగిస్తాం. ఏదో చెరసాల కాదు, ఏదో బాధలు పెట్టి వదిలేయడం కాదు, కొరడ దెబ్బలు కొట్టి వదిలేయడం కాదు, లేకపోతే కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి వదిలేయడం కాదు. ఏకంగా ఖడ్గమే, మరణమే. అటువంటి పరిస్థితి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే ఆ ప్రేమలో మనకేముంది? విజయం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. యేసయ్య ప్రేమలో నాకేముంది? విజయం ఉంది. యేసయ్య ప్రేమలో నాకు జీవం ఉంది. నువ్వు శిరస్సును ఖండిస్తావు, కానీ యేసయ్య ప్రేమ ఖండించలేని శిరస్సుని నాకు ఇస్తుంది. ఏమవుతుందో తెలుసా? చూడండి, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. పక్షిరాజు యవ్వనమును నూతన పరుచుకునే దాని గురించి ఆలోచించండి. ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోతుందంటే మొక్కు కూడా పగులు కొట్టుకొని అది రక్తాలు కారుతున్న దీనస్థితి. ఈకలన్నీ పెరుక్కున్న తర్వాత అది ఎంత దీనస్థితిలో ఉంటుంది. కానీ నేను దీనస్థితిలో లేను. నేను ఎలా ఉన్నాను? నిరీక్షణతో ఉన్నాను.
ఎందుకు ఇటువంటి భయంకరమే, ఉన్నదానికంటే భయంకరంగా మారావు? ఉన్న రెక్కలు ఉండని స్తంభంగా ఉండు కదా, కానీ వాటన్నిటి తొలగించి అన్నిటికీ ఎరలాగా మారే పరిస్థితి. అలాగే బటర్ఫ్లైని గురించి కూడా మీరు ఆలోచించండి. గొంగలి పురుగు ఒక దాంట్లోకి వెళ్ళింది, ఏం జరుగుతుంది అక్కడ? తన చర్మం మొత్తాన్ని సాగదీస్తూ ఉంది. తన చర్మం, అసహ్యమైన తన చర్మాన్ని. అలాగే ఏదో ప్రాకుతూ బ్రతికే తన ఆ చర్మము కూడా లేకుండా చేసి దాన్ని సాగదీస్తుంది. చర్మము కూడా లేని పరిస్థితిలోనికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? దానికి నిరీక్షణ ఉంది. ఇదే ఇప్పుడు నన్ను పైకి ఎగరనట్లు చేయబోతున్నాయి. ఆకాశములోనికి, నా యొక్క బ్రతుకులో లేని దానిలోనికి నేను పెట్టబడుతున్నాను. ఉన్నతమైన దాంట్లోకి, ఊహించలేని జీవితం. ఈ ప్రాకేది వేగంగానే వెళ్ళలేదు. ఈ యొక్క గొంగలి పురుగు, ఈ అసహ్యకరమైన ఆ గొంగలి అంటే తెలుసు కదా మనకు, ఆ బ్లాంకెట్, ఆ గొంగలి, అది కప్పుకున్నట్లుగా ఉన్న ఈ పరిస్థితి. ఈ జీవితంలో ఇంతకంటే ఏం లేదు. కానీ నేను వేగంగా నడవడమే ఇక్కడ లేదు, కానీ పైకి ఎగరడమే నా కోసం ఉంది. పైకి ఎగరడమే ఉంది. అలాగే జీవితంలో మనం చూసేవన్నీ కూడా మనకు నిరాశను కలిగించేవే, కానీ యేసయ్య ప్రేమలో ఈ జీవితం కొరకు ఆయన రాసిన విషయాలు చూస్తే ఆశ్చర్యం. ఊహించలేము. మన ఊహకు సంబంధించిన దాంట్లో కూడా లేని దాన్ని యేసయ్య ప్రేమ మనకు తెలియజేస్తుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి మరణం అంటే మనకు భయం లేదు. ఎందుకంటే యేసయ్య మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవు. అంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళి పాతాళంలో పడేశారు అనుకోండి, ఉదాహరణకు అట్లా ఆలోచించండి. పాతాళంలో పడ్డ వ్యక్తి బయటికి రాగలడా? రాలేడు. దాని ద్వారములు ఎలాంటివి అనేది అక్కడ మీరు ఆలోచించాలి. ఎవరు ఛేదించలేరు దాన్ని. దాని ద్వారములు అంటే మీరు ఆలోచించండి, అవి దేన్నైనా జైల్ డోర్స్ అంటే ఎట్లుంటాయి, కానీ సంఘం ఎదుట ఆ డోర్లు బ్రద్దలైపోతాయి అంటున్నాడు. నిత్య జీవానికి వెళ్ళకుండా పాతాళం యొక్క ద్వారములు ఆపలేవు. అది చేశాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అనేది ఎంత ఆశ్చర్యం. మార్గము లేని దగ్గర ఆయన మార్గం అయ్యాడు. సంఘము ద్వారా కూడా అదే జరుగుతుంది. సంఘము ద్వారా అదే నిరీక్షణ ప్రవేశపెట్టబడుతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి మరణమును గురించి ఇతరులైతే అయ్యో వారి ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది, నిజమే. వారి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వారి కుటుంబ సంబంధాలు, గొప్పగా చెప్పుకునే సంబంధాలు ఉన్నాయి కదా, ఎవరికి ఎవరు అనే పరిస్థితి వస్తుంది. వారికి ఉన్న సౌకర్యాలు, నేను నా ఇంట్లో రెస్ట్ కొరకు, సుఖం కొరకు, సంతోషం కొరకు అన్న వస్తువులన్నిటికీ దూరం కావాల్సి వస్తుంది. వారు అనుకుంటున్న జీవితానికి దూరం కావాల్సి వస్తుంది. కానీ యేసయ్య ప్రేమలో మరణమును గురించి ఆలోచిస్తే, మరణములో దేవుడు మన కొరకు ఏం పెట్టాడు అనేది చూస్తే అక్షయత. ఇక్కడ నీకు మరణ భయం ఉంది, అక్కడ మరణ భయం లేదు. ఇక్కడ చావు భయం ఉంది, అక్కడ చావు తాకలేని అంతస్తుంది. ఇక్కడ మంటి పాలయ్యేది ఉంది, అక్కడ మహిమను వస్త్రంగా ధరించేది ఉంది. చూడండి ఎటువంటి విషయం. అదే కదా సువార్త అంటే. సువార్త అంటే అదే. చనిపోయే మానవుడు చావులేని జీవితంలోనికి అడుగేయడం. అదే ప్రతి వ్యక్తికి, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, అప్పుడు నిన్నెవ్వరూ కాపాడలేరు, ఏది కాపాడలేదు. కానీ యేసయ్య చావులేని జీవితాన్ని నీకు ఇవ్వడానికి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయనలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, అతడు మరణానికి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య ప్రేమ విషయాలన్నీ తెలియజేస్తుంది. మరణం అంటే నీకు ద్వారం. దేనికి ద్వారం? నేను నీ కొరకు నిర్మించిన జీవితానికి అది ద్వారం, డోర్. నేను నీ కోసం. మరణం అంటే ఇతరులకైతే అది విషాదమే, ఇతరులకైతే దానికి అర్థం ఉంది. ఇప్పుడు మరణం అంటే ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? ఏమవుతున్నాడు?
ఎలాంటి విలువ కలిగిన వ్యక్తి ఎలాంటి వాడైపోతున్నాడు అది చూస్తున్నా కదా. ఇంతవరకు ఏ శరీరాన్ని చూసి గౌరవించారో, ఘనపరిచారో, కుటుంబ సంబంధాలు ఏర్పడ్డాయో ఏమో అవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయి. మరణం అంటే అర్థం ఏంటో అవన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య ప్రేమలో మరణం యొక్క అర్థాన్ని ఏం చేశాడు? తీసేశాడు. మరణాన్ని నిరర్ధకం చేశాడు. మరణమా నువ్వేం చేయగలవు? నీ ముల్లెక్కడా? నీ విజయం అంటే ఏదో చేస్తావు కదా, అదేంటి? నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని మరణం వచ్చి ఏం చేస్తావు? తీసుకెళ్ళగలవా? పాతాళమే బ్రద్దలవుద్ది. ఇది సంఘం. ఇది ఎవరు? సంఘం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు. ఆ వ్యక్తులకు దేవుడు ఏం చేశాడు? ఇటువైపు నుండి అటే కాదు, అటువైపు నుండి ఇటు కూడా ఉంది. ఇటువైపు నుండి విశ్వాసం అయితే అటువైపు నుండి పరిశుద్ధాత్మ. మీకు అర్థమైందా? విశ్వసించే వారందరికీ పరిశుద్ధాత్మను ఇవ్వడమే విశ్వాసములో ఉన్న రహస్యం. అదే వాక్యం చెప్తుంది. విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని కుమారుడు అనే హక్కును పొందుతున్నావు. విశ్వసించుట్లో దేవుడు తన ఆత్మని నీకు అనుగ్రహిస్తున్నాడు, ఆత్మ చేతనే ముద్ర వేస్తున్నాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి మరణమా, నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని నువ్వేం చేయగలవు? బంధించగలవా? బంధించలేవు. నీ ద్వారం వ్యక్తిని బంధించడానికి డోరే కదా, ఆ మెయిన్ డోర్, పాతాళలోక ద్వారము. ఆ మెయిన్ డోర్ ఈ సంఘము ముందు ఏమైపోతుంది? బ్రద్దలవుతుంది. నువ్వేమన్నా యేసుక్రీస్తువా దీన్ని బ్రద్దలు చేస్తున్నావు అంటే ఏంటి? శిరస్సుతో అనుసంధానమై ఉంది. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి అక్కడి శక్తి ఇక్కడ ప్రవహిస్తుంది. అది వాక్యం తెలియజేస్తున్న విషయం. కాబట్టి మరణం అనే విజయం ఎక్కడ? నువ్వేం చేయగలవు? బంధించగలవా? బంధించలేవు. ఎందుకంటే నీ డోరే నిలబడదు. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడతాయా? నిలువ నేరవు. మరి ఇంక దేంతో బంధిస్తావు? బంధించలేవు. మరణమాని విజయం ఎక్కడ? నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని నువ్వేం చేస్తావు? పట్టుకొని వెళ్తావా? బంధించలేవు. తర్వాత అతని జీవితానికి దూరం చేస్తున్నావా? ఆ జీవితానికి బదులు అది క్షయమైన జీవితం, బాధలతో కూడిన జీవితం, భయాలతో కూడిన జీవితం. దానికి బదులు ఇప్పుడు ఎక్కడికి చేరుకోబోతున్నాడు? దేవుడు అతని భక్తికి ఏమి ఇచ్చాడో అది. ఇక్కడ ఉద్యోగం చేసి ఇల్లు కొనుక్కున్నాను, పొలం కొనుక్కున్నాను, ఆస్తి సంపాదించుకున్నాను, సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాను, బండి కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, అది ఇది అని చెప్తున్నాము కదా. కానీ అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, అవన్నీ తొలగిపోతాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నావు చూసావా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు చూసావా? ఆ ఉద్యోగానికి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? ఎటువంటి ఇల్లునిచ్చాడు, ఎటువంటి సౌకర్యాలు ఇచ్చాడు, ఎటువంటి మహిమనిచ్చాడు, జీవితంలో అడుగడుగున కావలసిన ఎటువంటి వాటిని దేవుడు నీకు అనుగ్రహించాడు. అది మనం గ్రహించాలి. అందుకే భక్తులైన వారందరూ కూడా మరణము దగ్గర వారు భయపడలేదండి. మరణము దగ్గర వారు భయపడలేదు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. లాజరును గురించి మనం చూసినట్లయితే మార్తా మరియా లాజరు కుటుంబం, బేతనీయలో ఉన్న కుటుంబాన్ని గురించి మనం చూస్తే లాజరు రోగి అయి ఉన్నాడు. ఇక్కడ శరీరం ఉంది కనుక రోగం వస్తుంది. ఈ శరీరంలో దేవుని నమ్మితే ఆయన ఒక శరీరాన్ని ఇస్తాడు. అది మన నిరీక్షణ. దాన్ని చేరుకోవడానికి ఒక డోర్ ఉంది. దాన్ని లోకం మరణం అనుకుంటుంది. మనకు డోర్, మనకేంటి డోర్? మనకు మరణం ఉందా? లేదు, మనకు నిద్ర మాత్రమే ఉంది. మనకేముంది? నిద్ర ఉంది. ఎందుకంటే మరణం అన్నదాన్ని దేవుడు తీసేశాడు, మరణాన్ని కొట్టివేశాడు. మనకు మరణము లేదు, మనకు నిద్ర ఉంది. నిద్ర, మనం తిరిగి లేస్తాం, తిరిగి కనబడుతాం. ఎందుకో తెలుసా? దేవుడు మనకేమి ఇచ్చాడు అదంతా చూపించడానికి. నేనున్నాను, దేవుడు నాకు చావులేని జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాదు, ఈ నిద్రలో ఏం చేశాను, దేవుడు నా కొరకు ఏమేమి ఏర్పాటు చేశాడు వెళ్ళి చూసి వచ్చాను. లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి శరీరంలో రోగం అనేది వచ్చింది.
ఆ రోగం ముదిరిపోయింది, అతడు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ప్రభువుకు ఆ రోగం వచ్చినప్పుడే ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయనకు కబురు పంపారు. ప్రభు వస్తాడని ఎదురు చూస్తుండగా రోగం ముదిరిపోయింది. లోపు ఊహించింది జరిగింది, అతడు ప్రాణాలు వదలాల్సి వచ్చింది, చనిపోయాడు. సరే, ప్రభు వస్తాడు ఎదురు చూశారు. ఈ లోపు సాయంకాలం అవుతూ ఉంది కాబట్టి ఇక వారు సమాధికి తరలించి ఎదురు చూద్దాం అనుకుంటే సమాధికి తరలించారు, కానీ అక్కడికి కూడా ప్రభు రాలేదు, సమాధి చేసేశారు. ఆ తర్వాత రోజు కూడా ప్రభు రాలేదు. 4 రోజులు అయిపోయింది, గడిచిపోయింది. ఆ తర్వాత ప్రభు వచ్చాడు. అంతవరకు వారికి తెలియదు, ప్రభువుని నమ్ముకోవడంలో ఉన్న లోతైన విషయాలు తెలియదు. మరణం పైన జయం అనే విషయము వారికి తెలియదు, వారికి అంతవరకు తెలియదు. యేసయ్య ప్రేమలో మనకేముంది? దేవా, నువ్వు ప్రేమిస్తున్నావు నిజమే, మాకు బాధలు కలిగితే మా కన్నీళ్లు తుడుస్తావు. అదే కాదు, ఆయనలో ఉంది అదే కాదు. వాళ్ళందరూ అదే స్థితిలో ఉన్నారు. గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఈ రోగము రాకుండా చేయలేడా అని అనుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మలో మూలుగుతున్నాడు. నేనంటే నీకు అదే అర్థమైందా? క్షయమైన ఆహారం తిని చస్తావు, చావులేని ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చానంటే చావు లేని స్థితి గురించి మాట్లాడాలి, కానీ నువ్వు చచ్చిపోయే శరీరంలో బాధలు తీసేయడం గురించే మాట్లాడుతున్నావు ఏంటని ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధ ఏంటో తెలుసా? ఆయన బాధ మీకు అర్థం కావాలి అంటే చచ్చిపోయిన వాడిని లేపడానికి వెళ్తున్నారు అనుకోండి, ఎంతమంది ఏడుస్తున్నా మీకు ఏడుపు వస్తుందా? ఎందుకు ఏడుస్తున్నావు? చనిపోయారనా? నిలబెడతాను చూడు అంటావు. నువ్వెందుకు ఏడుస్తావు? అర్థమైందా? నీవు రహస్యాన్ని చెప్తావు, ఏడుస్తున్నావు, నేను నిలబెట్టగలను. కుళ్ళిపోయిందని ఏడుస్తున్నావు, నేను నిలబెట్టగలను. మనం ఎందుకు ఏడుస్తామండి? ఆయన ఏడుపు కారణము, ఆయన బాధకు కారణం, వీరు ఇంకా నన్ను తెలుసుకోలేదు. ఈ వెలుగు కొంతవరకే ఉంటుంది. ఈ వెలుగును అనుభవించాలంటే నువ్వు విశ్వాసం ద్వారానే అనుభవించగలవు. తర్వాత ఇది విశ్వాస సంబంధమైనదిగా మారబోతుంది, విశ్వాసంతో లింక్ ఉంటుంది. ఇప్పుడు రక్షణ కొరకు దేవుడు అంతా సిద్ధం చేసిన విశ్వసించుట అనే ఒక స్టెప్ లేకుండా రక్షణ ఎవరు సొంతం కాదు. ఏ విషయంలోనైనా నమ్ముట అనే దాన్ని మాత్రం, పనిని మాత్రం దేవుడు మనిషికి పెట్టాడు. ప్రభు నమ్ముకున్న వాడికి చావు లేదేమో, ఒక వ్యక్తిని చంపి చావు లేకుండా చూపిస్తే మా అందరికీ తెలిసిపోతుంది కదా అంటే అది విశ్వాస సంబంధమైనదిగా లింక్ చేశాడు. అక్కడొచ్చింది ఆ చిన్న పాత్రలో దేవుడు మనిషికి ఇచ్చాడు, విశ్వసించుట అనే దాన్ని ఇచ్చాడు. అందులో అనంతమైన శక్తిని పొందడానికి దానికి రుజువు, సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. సరే, లాజరు దగ్గరికి మనం వచ్చినట్లయితే అతడు రోగముతో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4 రోజులు అయిపోయింది, అతని దేహం కుళ్ళిపోయింది. ఆ సమయంలో ప్రభు అక్కడికి వచ్చాడు, ఆ సమాధి ద్వారం తెరవమన్నాడు. వారందరూ కూడా సాధారణంగా ఆలోచిస్తున్నారు. ప్రభు చెప్పాడు, ముందుగానే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, మనలా ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా, నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పాను కదా. 25, 26లో చెప్పిన మాటలు ఆమెకు అర్థం కాలేదు. మరలా 40లో ఆ మాట ప్రభు చెప్పాల్సి వస్తుంది, యోహాను సువార్త 11:40లో. కాబట్టి నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పాడు. లాజరు బయటికి రమ్మని ప్రభు చెప్పాడు. లాజరు బయటికి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. మరియకు మాత్రము ఆమె సబ్జెక్ట్లో ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరో ఆమెకు అర్థమైపోయింది. ఆమె సబ్జెక్ట్లో ఇంతవరకు నేర్చుకున్న దానికంటే ఆ రోజు ఆమె నేర్చుకున్నది చాలా గొప్ప విషయం. అందుకే ఆ తర్వాత 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆమె చేసిన పని సాధారణమైంది కాదు. కాబట్టి మనము గుర్తించాలి, ప్రభు అక్కడ చేసిన కార్యమును బట్టి వారు తెలుసుకున్నారు ప్రభు ఎవరు. ఆయన ప్రేమలో మనం మరణాన్ని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు. మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది వారు ఆ రోజు తెలుసుకున్నారు. అందుకే అనేకులు మరణ భయాన్ని
దాటి ప్రభువును బహిరంగంగా ఒప్పుకున్నారు. అనేకులేమో అలా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో ఇదిగో చెరసాలకు అప్పగిస్తాం, చంపివేస్తామనే బెదిరింపులన్నీ జరిగిన ఆ రోజుల్లో, అధికారులే బెదిరించిన ఆ రోజుల్లో ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఆయన స్వాగతించి రాజుగా ఊరేగిస్తూ యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళారు. ఎంత ఆశ్చర్యం! కాబట్టి మరణం పైన జయమిచ్చే యేసయ్య ఉండగా, యేసు ప్రభు ఎవరు? మరణం మీద నీకు విజయాన్ని ఇచ్చేవాడు. రోగం చంపుతుందేమో, యేసయ్య బ్రతికించేవాడు ఆయన అన్న విషయాన్ని ప్రభు అక్కడ చూపించాడు. కాబట్టి నిజముగా యేసు క్రీస్తు ప్రేమలో మరణానికి మనం భయపడవలసిన అవసరం లేదని మనం గుర్తించాలి. అలాగే దేవుని వాక్యంలో మనము ధనవంతుడు లాజరును గురించిన విషయాన్ని కూడా మనం చూస్తాం. ధనవంతుడు లాజరును గురించిన విషయం లోకాసు వార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ లాజరు దరిద్రుడిగా ఉన్నాడు ఈ లోకములో, ఆ తర్వాత వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, ఆ తర్వాత ఆ కురుపులతో నిండి ఉన్నాడు కనుక ఎవరు అతనికి స్నేహితులు లేరు. చివరికి ఎవ్వరి ఆదరణకు కూడా నోచుకోలేదు. అయ్యో పాపం అన్నవాడు కూడా లేడు. అది అలాంటి పరిస్థితిలో బ్రతికాడు, చివరికి చనిపోయాడు. మరణం వచ్చింది, అతడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ప్రభువు ప్రేమ అతనికి ఎలాంటి స్థానాన్ని కల్పించింది, ఇది మీరు ఆలోచించాలి. మరణం వచ్చింది, రోగం వచ్చింది, అతని జీవితంలో ఎవరి ఆదరణకు ప్రేమకు నోచుకుని జీవితాన్ని జీవించాడు. కానీ ప్రభు ప్రేమలో అతనికి ఉన్న జీవితం చూస్తే ఆశ్చర్యం. రాజులకు లేని భాగ్యము దేవుడు అతనికి ఇచ్చాడు. అతని నుంచిన స్థానం కానీ, అతనికి ఇచ్చిన మహిమ కానీ ఎంత ఆశ్చర్యకరమైనదో ప్రభు ప్రేమలో దానికి జవాబు ఉంది అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అందుకే ఈ విషయాన్ని ఎరిగిన భక్తులు ఏమంటున్నారంటే, సర్వ సౌకర్యాలతో నిండిన గృహములో జీవించుట కంటే నా దేవుని మందిరపు గడపనొద్ద ఉండుట నాకు ఇష్టం. ఆలోచించండి మీరు. భక్తిహీనుల గుడారములో, ఆ రోజు భక్తిహీనుల గుడారాల గురించి వారు వర్ణించింది ఏంటి? ఆసాపు వర్ణించింది ఏంటి? భక్తిహీనుల గుడారాల్లో ఉన్న సమృద్ధిని గురించి, ఆ సమృద్ధి ద్వారా వారిలో కొవ్వు పెరిగిన స్థితిని గురించి మాట్లాడాడు అతడు. వాటిని గురించి మాట్లాడుతూ ఆ గృహాల్లో సర్వ సమృద్ధిని అనుభవించుట కంటే నా దేవుని మందిరపు గడపనొద్ద ఉండుట నాకు ఇష్టం. 84వ కీర్తనలో చెప్పారు. మందిరపు గడపనొద్ద దానికంటే ఏముంది? దానికంటే ఏముంది? యేసయ్య ప్రేమలో ఆయన ఇచ్చే జీవితం, ఆయన ఇచ్చే నివాసములు, ఆయన చావులేని జీవితాన్ని ఇస్తాడు. అలాగే ఎటువంటి నివాసములను ఆయన అనుగ్రహిస్తాడనేది నిజంగా ఎంతో ఆశ్చర్యం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే దేవుని వాక్యంలో శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని కూడా మనం చూస్తాం. వారిని భయపెడుతున్నాడు రాజు, వారిని భయపెడుతున్న అగ్నిగుండములో మిమ్మల్ని పడవేస్తానంటే ఇందును గూర్చిన చింత మాకు లేదు. మా ప్రాణాలు పోతాయన్న చింత మాకు లేదు. మా ప్రాణాల కొరకు నిన్ను వేడుకోవాలన్న అవసరం కూడా, ఆ చింత ఎలా వేడుకోవాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఆ విషయము మాకు లేదు. అలా మేము లేము అని వారు మాట్లాడడం చూసి రాజు ముఖం వికారం అయిపోయింది. మరణానికి కూడా వీరు భయపడట్లేదేంటి? మరణాన్ని కూడా జయించేదేముంది వీరి లోపల? కాబట్టి వారు ఆ విషయాన్ని తెలుసుకున్నారు కనుక వారు అంటున్నారు, దేవుని కొరకు, దేవుని మాట కోసం చనిపోవడం మాకు భాగ్యమే అంటున్నారు వారు. ఈ చావును తప్పించుకోవాలని మాకు లేదు, చావవలసి వచ్చినా కూడా మాకు బాధ లేదు ఆ విషయంలో. మరి చావు కూడా నిన్ను భయపెట్టలేదు అంటే ఏంటా విషయం? దేవుడు మా కొరకు ఇచ్చే జీవితం ఆయనలో ఉంది, ఆయనలో ఉంది. ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏం చేయలేదు. ఈ అగ్నిగుండములో మేము మా శరీరములు కాలిపోయినా కూడా దేవుడు అగ్ని కాల్చలేని శరీరాన్ని ఇవ్వబోతున్నాడు మా కోసం. అది వారి యొక్క నిశ్చయిత. యేసయ్య ప్రేమలో మాకు జీవితం ఉంది. అందుకే మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చిందే, ఇది నశించేది ఆయన నశించింది ఇస్తాడు,
ఆయన కొరకు చేసే ప్రతి పని కూడా అలాంటిదే. ధనవంతుడికి చెప్తున్నాను, నీ ధనమంతా దొంగలు తీసుకుంటారు, చిమ్మెట కొడుతుంది, పాడైపోతుంది, పనికి రాకుండా పోతుంది, నువ్వు వదిలిపెట్టి దిక్కులేని వాడికి వెళ్ళాల్సి వస్తుంది. త్వరగా నా మాట వింటే ఏం జరుగుద్ది? అది అక్షయమైందిగా మారుతుంది. దేవుడు చెప్పినది మనం చేస్తే దాన్ని మనం అక్షయమైందిగా మార్చుకుంటున్నాం. మన జీవితాన్ని ప్రభువుకి ఇస్తే అది అక్షయమైందిగా మార్చుకుంటున్నాం. ప్రభువు కొరకు దేన్ని ఇస్తామో అదేమవుద్ది? అక్షయమైంది అవుతుంది. ఇది మోర్టల్గా ఉంది, నశించేదిగా ఉంది, అది ఇమ్మోర్టల్గా మారుతుంది. దాన్ని ఎవరు నాశనం చేయలేనిదిగా మారుతుంది, అక్షయమైనదిగా మారుతుంది అన్న విషయాన్ని దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు మాకు చింత లేదు, అయ్యో మేము కాలిపోవాల్సి వస్తుంది అన్న విషయంలో మేము పట్టించుకోవడం లేదు. అసలు మేము దాన్ని ఆలోచించడం లేదు. ఎందుకంటే మా దేవుడు మేము కోల్పోయిన దానికి ఆయన ఏమి ఇస్తాడనేది మమ్మల్ని ఆకర్షిస్తుంది, మమ్మల్ని తొందర చేస్తుంది. ఆయన కొరకు త్యాగము చేయట అది మాకు భాగ్యం, అది మా కిరీటం అన్న విషయాన్ని వారు తెలియజేస్తున్నారనేది మనం గుర్తించాలి. కాబట్టి మనం గ్రహించాలి, యేసయ్య ప్రేమలో మరణం మీద మనకు అధికమైన విజయం ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న వారందరి జీవితాల్లో ప్రభువు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవాన్ని ఇవ్వడం. ఏమిస్తానన్నాడు? యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. నిత్య జీవమును అనుగ్రహిస్తాను అనేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారందరికీ ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి వారు ఎప్పుడు ఈ యాత్రను ముగించినా వారికి నిత్య జీవం ఉంది, అది మనం గ్రహించాలి. అయితే ప్రభువు కొరకు చనిపోవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఖడ్గం, మరణ భయం అనే దానికి మనము జవాబును తెలుసుకోవాలి. ప్రభువులోనికి వచ్చిన ప్రతి వ్యక్తికి నిత్య జీవం దొరుకుతుంది. వారు ఎప్పుడు మరణించిన వారికి నిత్య జీవం, ఎందుకంటే వారి విశ్వాసాన్ని ప్రభువు మీద ఉంచారు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అయితే మధ్యలో మనకు ప్రమాదం వచ్చినట్లయితే అది యేసయ్య కొరకైతే ఆయన ఎటువంటి జీవితాన్ని ఇవ్వగలడు? ఆలోచించండి. ఎవరి కొరకు మనం ప్రాణం ఇస్తున్నాం? యేసయ్య కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన వాక్యం పట్టుకోవడానికి కొరకు, ఆయన మందిరం రావడానికి కొరకు, ఆయనకు ప్రార్థించడానికి కొరకు, ఆయన పేరు మీద ప్రకటించుట కొరకు. ఏ రూపములో? ఆయన పేరు మీద మరణం మన మీదికి వచ్చిన, ఆయన మాట విన్నందుకు కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు కానీ, ఆయన చెప్పిన పని చేస్తున్నందుకు కానీ, ఆయన మార్గములో నడుస్తున్నందుకు, ఆయన జీవించమన్నట్లు జీవిస్తున్నందుకు మన జీవితంలో మరణం వచ్చినట్లయితే దానికి దేవుడు మనకేమి ఇస్తాడనేది ఆలోచించాలి. ఆయన కొరకు మరణిస్తే ఆయన మనకేమి ఇస్తాడో, ఎటువంటి జీవితాన్ని ఇస్తాడు? నిత్య జీవం అనేది ఆయన నమ్ముకున్నందుకు మనకు దొరుకుతుంది. ఇక మనం ప్రాణం పెడితే, మన ప్రాణాన్ని ఇస్తే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, చావులేని జీవితాన్ని ఇస్తాడు. మరి నాకున్నవన్నిటితో నేను దేవుణ్ణి సేవించేవాడిని కదా, నాకు సమయం ఉంటే ఇంకా దేవునిలో గడిపేవాడిని కదా అనుకుంటే దాన్నంతటిని కూడా దేవుడు తిరిగి నీకు చెల్లిస్తాడు. నీకు అవకాశం ఉండి నీకు ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ఆ 10 సంవత్సరాల్లో నీకున్నవాడితో ఎంత భక్తి చేస్తావో, ఎంత దేవుని కొరకు నిలబడతావో, ఎంత దేవుని చిత్తాన్ని చేస్తావో దాన్ని అంతటిని కూడా చేయకుండా నీకు ఇస్తాడు. ఎప్పుడు? ప్రభు కొరకు నీ ప్రాణాన్ని పెట్టినట్లయితే. ఇది మనము గుర్తించాలి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది నీ జీవితంలో ఎలాంటి విజయంగా ఉంటుందో తెలుసా? దీనికి సంబంధించి అనేకమైన విషయాలు వాక్యంలో ఉన్నాయి. దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం మనందరికీ తెలుసు. 116వ కీర్తన 15వ చరణంలో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిది? విలువ గలది అని వ్రాయబడి ఉంది. అంటే మనకు మరణాన్ని నిర్ణయించే ఆ రోజు అనేది దేవుని దృష్టిలో అత్యంత విలువైనది. అది తక్కువగా చెయ్యడు. జీవితంలో అదొక ప్రమోషన్ దినంగా పెడతాడు.
జీవితంలో మరణం అనేది మనకు రావడానికి ఎప్పుడు నిర్ణయిస్తాడంటే, నీ జీవితంలో అత్యంత విలువైనదిగా దాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎలా చూస్తున్నాడు? మరణాన్ని, భక్తులకు వచ్చే మరణాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఏదో రోగం వచ్చింది కనుక రావడం, ఏదో నష్టం వచ్చింది కనుక రావడం, ఏదో కలిసి రాలేదు కనుక రావడం కాదు. అన్నిట్లో విజయాన్ని ఇవ్వగలడు దేవుడు. భక్తులకు మరణం ఎప్పుడు ఇస్తాడంటే, అది జీవితంలో అన్నిటికంటే రికార్డుగా ఉన్నప్పుడే. భక్తిహీనులు వేరు, భక్తి తొలగిన వారు వేరు. భక్తులకు మాత్రం నీ జీవితంలో అది అన్నిటికంటే గొప్పదిగా ఉంటేనే దాన్ని అనుమతిస్తాడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం. ఈ మధ్యలో క్రికెట్లో ఇండియాలో రిటైర్మెంట్ ప్రకటించిన వారిని గురించి మీరు ఆలోచించండి. వారు ఏం ప్రకటించారు? మేము రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం. ఎందుకు? మా జీవితంలో ఇలాంటి విజయము మరలా రాకపోవచ్చు. మీకు అదొక ఉదాహరణగా గుర్తు చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఈ ఖడ్గం, ఈ మరణం అనే దాన్ని, ఆ భక్తులకు మరణం అనేది ఎప్పుడు అనుమతిస్తాడు అంటే, అది నీ జీవితంలో అన్నిటికంటే విలువైనదిగా ఉన్నప్పుడే భక్తులకు అనుమతిస్తాడనేది బైబిల్ చెప్తుంది. ఇక నువ్వు ఏం కావచ్చు? నీ సామర్థ్యము నుండి నీవు విశ్రాంతి తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? నీకున్న రికార్డ్ అన్నిట్లో నుండి నీవు సాధించాలి అనుకున్న నీ శిక్షణ రికార్డులు సాధించాలి అన్న వాటన్నిటి నుండి నువ్వు రిటైర్మెంట్ ప్రకటించగలిగిన ఆ సమయంలోనే దేవుడు మరణాన్ని అనుమతిస్తాడు, ఖడ్గానికి అనుమతిస్తాడు. అది సాధారణంగా ఉండదు జీవితంలో. మనకు భక్తుల మరణం విలువైంది. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆయన పేరు మీద మనకు మరణం వస్తుందో, అంతకు మించిన రికార్డుని జీవితంలో సాధించలేవు. మీకు అర్థమైందా? ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఖడ్గమైన మనకు అత్యధికమైన విజయం. ఎందుకు విజయం? నీకు జీవితం ఉంది కదా, నువ్వు ఇంకా దేవుని సేవించవచ్చు, ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపవచ్చు, వాక్యాన్ని ధ్యానించవచ్చు, దేవుని గురించి ప్రకటించవచ్చు. ఎన్ని చేసే ఉన్నా అపోస్తలుడైన పౌలు తనకున్న జ్ఞానం ఎంత, తనకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలు ఎంత, అతడు ఎక్కడికి వెళ్ళినా ఎంతగా వాడబడగలడా, ఎంతగా సేవ చేయగలడు. కానీ దేవుడు అతన్ని ఖడ్గానికి అప్పగించాడు. ఆ రోజు అతను తెలుసుకున్నది ఏంటి? నేను బ్రతికితే ఇంకా సంఘాన్నే కట్టగలను. ఆత్మకు సువార్త కాదు, ఆయన ఒక స్థలములో అడుగు పెడితే సంఘమే అక్కడ స్థాపించబడుతుంది. అలాంటి వ్యక్తి అన్నమాట. వారు యోధులైన, అన్యజనులైన, వారు రాజుల ఎదుట నిలబడ్డప్పుడు కూడా ఎలా మాట్లాడాడు, ఆశ్చర్యం. ఆ మాటలన్నీ కూడా మనం చూస్తే వాళ్ళు కలవరపడిపోయి, అమ్మో నన్ను ఇప్పుడే క్రైస్తవునిగా మార్చేస్తున్నావా? ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు లోపల. ఆయన చెప్పే మాటలకి వారికి జవాబు లేదు. తప్పించుకోవడానికి వారు నోట్లో మాటలే లేవు కనుక వారు నన్ను ఇప్పుడే కన్విన్స్ చేసేస్తున్నావు కదా అన్న మాట మాట్లాడారు. అది మనం గుర్తించాలి. కాబట్టి అతన్ని ఖడ్గానికి దేవుడు అప్పగించాడు. అంటే ఏంటి? నీ జీవితంలో ఇంకా దేవుని కొరకు ఏమేమి చేయగలవో దానంతటికంటే గొప్పది దేవుడి రోజు నీకు ఇవ్వబోతున్నాడు. మరణం గురించి అందుకే మనం భయపడవలసిన అవసరం లేదు. దేహమును చంపేవాడికి భయపడుకు అన్నాడు. ఇంకా యేసయ్య కొరకు మరణం వస్తుంది అనుకోండి, దానికంటే నువ్వు సాధించేది గొప్పది ఏది కూడా లేదు. యేసయ్య కొరకు మరణం వస్తున్నప్పుడు నీవు పరిగెత్తి ఏం చేయవచ్చు? నీ యొక్క విశ్వాస యాత్ర నుండి పరుగున వెళ్ళి రిటైర్మెంట్ కావచ్చు నువ్వు. అది మనం గుర్తించాలి. ఆ విజయం జీవితంలో అటువంటి ఘనత రాదు. అలాంటి సమయంలోనే
దేవుడు మనకు అనుమతిస్తాడు, లేదా యేసయ్య కొరకు చనిపోవడం అనేది అలాంటిది. అది చావు మానవునికి ఎలాగైనా వస్తుంది. చావు ఆపడం కష్టం, కానీ రావడం ఎంత సులువు. మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో ఏమవుద్ది, ఉండదు. నువ్వు చూచి అంతలోనే ఉండనిది నీ జీవం అన్నాడు. దాని అర్థం ఏంటి? అంత చిన్నది, కనురెప్ప వేసే లోపలే పోయేది, అది ప్రాణం పోయేది. అది ఎలాగైనా పోతుంది. కానీ అది యేసయ్య కోసం అవుతే నీ జీవితంలో అటువంటి రికార్డు నువ్వు ఎప్పుడు పొందలేవు. కాబట్టి మనం గ్రహించాలి, ప్రభువు కొరకు అనేది అది నీకు ఇంకా 100 సంవత్సరాల జీవితం ఇస్తే నువ్వు ఎంత చేయగలవో అంతకంటే కూడా దేవుడు నీకు గొప్ప జీవితాన్ని ఇస్తాడు, ఆయన కొరకు నువ్వు చనిపోయినట్లయితే. కాబట్టి ఖడ్గం మనల్ని వేరు చేయలేదు. 100 సంవత్సరాల జీవితం కాదు, 200 సంవత్సరాల జీవితం నాకున్నా కూడా నేను ఎంత చేయగలనో దాని అంతటికంటే ఎక్కువ నా కొరకు ఇస్తాడు. ఆయన కొరకు చావు అనేది నా జీవితంలో నేనెన్నటికీ చూడలేని రికార్డ్. అది గొప్ప ఘనతగా మనం ఎంచుకోవాలి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, యేసయ్య ప్రేమలో చావు పైన కూడా మనకు అత్యధికమైన విజయం ఉంది. చావు కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు, కలవర పెట్టలేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.